గాయ్స్ ఈ వీడియో ఏంటంటే యాక్చువల్గా ఈరోజు నేను శ్రీ సుంకులమ్మ దేవస్థానానికి అలాగే ఈషా ఫౌండేషన్స్కి అయితే వెళ్ళానండి. అవన్నీ కూడా ఇక్కడ క్యాప్చర్ చేశాను వీడియోలో. మా ఊరు నుంచి అయితే అది 35 కిలోమీటర్స్. ఇది కర్ణాటక బోర్డర్లో ఉంటుందండి. బాగేపల్లి అనే ప్లేస్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ హైవే రోడ్డుకి పక్కన ఉంటుందండి. ప్రతి ప్లేస్ నుంచి కూడా ఇక్కడికి బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. గుడిలో ఎంట్రన్స్లో ఈ విధంగా అయితే ఉంటుందండి. చాలామంది గాజులు కడతారు ఇలా. అండ్ ఇప్పుడు చూస్తున్న ఆ చెట్టుకైతే ఏదైనా మొక్కుబడి చేసుకుని గాజులు కడితే ఆ కోరిక నెరవేరుతుంది అంట. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏం కోరినా సరే ఆ కోరికలు నెరవేరుతాయంట. ఓం శ్రీ మాత్రే నమః. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత ఫుల్గా ఆకలేసింది. ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ అంతా కూడా డీసెంట్గా చాలా బాగుందండి. బయట కూడా కూర్చోవడానికి బెంచెస్ అన్నీ వేశారు. అలానే పార్కింగ్ ఏరియా కూడా అవైలబిలిటీలో ఉంది. ఇంకా నేను ఇడ్లీ వడ అలాగే పూరి తీసుకున్నాము. ఈ రెస్టారెంట్ అమ్మవారి టెంపుల్కి జస్ట్ ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. టేస్ట్ అంతా కూడా చాలా యూనిక్గా చాలా బాగుందండి. సో టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా ఈషా ఫౌండేషన్స్కి వెళ్ళాలని ప్లాన్ అయితే వేసుకొని అక్కడికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకున్నా ఈషా ఫౌండేషన్స్కి వెళ్ళాలని. ఫైనల్గా అదైతే ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ బాగేపల్లి నుంచి ఈషా ఫౌండేషన్స్కి అగైన్ 35 కిలోమీటర్స్ జర్నీ చేయాలండి. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము వెళ్ళడం. యాక్చువల్గా మేము ఒక 3 kilometers దూరంలో ఉన్నాము ఈషా ఫౌండేషన్స్కి. బట్ స్టిల్ ఆదియోగి స్టాచ్యూ అయితే చూడొచ్చు. ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకో 2 kilometersలో రీచ్ అవ్వాలి. సో ఎక్కడ చూసినా సద్గురు గారు అలాగే ఆదియోగి స్టాచ్యూస్ పోస్టర్స్ కనిపిస్తాయండి. ఇంకా ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. నాకు దగ్గరికి వెళ్ళి ఆ స్టాచ్యూ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. ఫైనల్గా లోపలికి వచ్చాము. ఇదంతా కూడా ఆ ప్లేస్ యొక్క వ్యూ అండి ఈషా ఫౌండేషన్స్లో. ఇక్కడ ప్రెజెంట్ అయితే 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ చూస్తున్నాం కదండి. ఇది యాక్చువల్గా ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ స్టాచ్యూ దట్ వాజ్ దేర్ ఇన్ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ సెంటర్. ఈ స్టాచ్యూ వచ్చి 112 feet టాల్లో అయితే ఉంటుందండి. అండ్ ఇది 2023లో పెట్టడం జరిగింది. ఈ ఆదియోగి స్టాచ్యూ ఫేస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడానికి టోటల్ 8 months అయితే తీసుకుంది అంట. ఇదంతా కూడా స్టాచ్యూ బ్యాక్ సైడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ నాగమండపం ఉంటుందండి. ఫస్ట్ వచ్చే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఆదియోగి స్టాచ్యూని చూడడానికి వస్తారు. అండ్ ఈ నాగమండపము ఆదియోగి స్టాచ్యూకి ముందర ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాగసర్ప పూజలు అనేది చేస్తారంట. ఏవైనా నాగదోషాలు, కులదోషాలు, ఏవైనా స్కిన్ అలర్జీస్ ఇలాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయని నమ్ముతారంట. నంది స్టాచ్యూ అయితే ఆదియోగి స్టాచ్యూకి ఆపోజిట్లో ఉంటుందండి. అంటే నాగమండపంకి ఆపోజిట్లోనే ఉంటుంది. మేము యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టైం వచ్చాం. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందంట. లైట్ షో జరుగుతుందంట. ఎగ్జాక్ట్ 7కి స్టార్ట్ అయ్యి 7:30కి ఎండ్ అవుతుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాకుండా ఈవినింగ్ 4 o'clockకి అలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఈ ప్లేస్నంతా కూడా విజిట్ చేసి అండ్ లైట్ షో కూడా చూసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇన్సైడ్ ఒక లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ అన్నీ కూడా సద్గురు గారి బుక్స్ అలాగే ఆదియోగి స్టాచ్యూస్ అండ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడడానికి నాకు భలే నచ్చాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు రెస్టారెంట్. సో రెస్టారెంట్ విషయానికి వస్తే ఇట్ లుక్స్ సో డీసెంట్. అండ్ మా అన్నయ్య ఏదో ఆర్డర్ ఇచ్చాడు. గారెలు అండ్ చాయ్ అయితే చెప్పారు. సో ఇన్సైడ్ యాక్సిస్ బ్యాంక్ ATM సెంటర్ కూడా ఉందండి. సో ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే నాకు ఈ పెట్టిన గారెలు కూడా డిఫరెంట్గా అనిపించింది. అండ్ చాయ్తో సహా ఫుడ్ ఈజ్ సో నైస్.
సో అక్కడ నుంచి మేము సుంకులమ్మ దేవస్థానానికి అయితే వెళ్ళిపోయాం అండ్ అగైన్ అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాం. నేను ఇంటికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 7:30 అయితే పట్టిందండి. ఇంటికి వచ్చి చూస్తే మా చిన్నోడు ఫుల్గా డ్యాన్స్లో మునిగిపోయాడు. బాగా మారం చేశాడంట. అన్నయ్య, వదిన, నేను, అమ్మ, నాన్న ఎవరం ఇంట్లో లేము అనేసి. ఇంకా మా అక్క సాంగ్ పెట్టి మొబైల్ అయితే చేతికి ఇచ్చింది. ఇంకా అన్నిటినీ మర్చిపోయి ఇలా డ్యాన్స్లో అయితే మునిగిపోయాడు వాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye.